గిన్నె తీసుకొని గిన్నెలో రాత్రి నానబెట్టుకున్న బొబ్బరి హాఫ్ కిలో, ఉడకడానికి సరిపడా వాటర్, రుచికి సరిపడా సాల్ట్. రాత్రి నానబెట్టి పెట్టుకున్న బొబ్బర్లలోకి కొద్దిగా రాళ్ళుప్పు, రుచికి సరిపడా కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఉడకబెట్టాలి. రాత్రి నానబెట్టి పెట్టుకున్న బొబ్బర్లు ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి సాల్ట్ వేసి ఉడికించుకున్నామని కొద్దిగా చాట్ని తయారు చేసుకోవాలి. ఉడికిందా లేదా ఉడుకుతాయి. ఇవన్నీ స్టవ్లు గురించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేయడానికి తర్వాత ఆయిల్ వేయడానికి తర్వాత పోపు గింజలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ బాగా వేయించుకోవాలని కొద్దిగా పసుపు వేసుకున్నాను. చిన్న గిన్నెలో తీసి స్పూన్ వేసిస్తే పిల్లలు నీటిలో టీవీ చూసుకుంటా తినేస్తారండి. గిన్నెలోకి తీసి స్పూన్ వేసి ఇచ్చాడు. రెడీ అండి బొబ్బర్ల చాట్ రెడీ. మసాలా బొబ్బర్లు అంటారు, బొబ్బర్ల చాట్ అంటారు. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బొబ్బర్లు కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు అవి వేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి టమాటా, కారం, ధనియా, చెక్క, లవంగ పేస్ట్, బొబ్బర్ల కూర. కొద్దిగా వాటర్ మూత పెట్టి ఉడికేదాకా మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికేసారు. కొత్తిమీర చల్లి తీసుకుంటే కూర రెడీ. ఇది ఈ విధంగా ఉడికేటప్పుడు చూసుకోవాలండి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా, ఏమన్నా ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు, కారం తక్కువ అయితే వేసుకోవచ్చు, ఉప్పు తక్కువ అయితే ఒక టమాటా కలుపుకోవచ్చు. ఏదైనా ఈ టైంలో వేసుకోవచ్చు. టేస్ట్ చూసి మనకి ఏది తక్కువ అనిపిస్తే అది వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయండి. ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోయిందండి. ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఒక విజిల్ వేస్తే అయిపోయింది. ఇట్లా అంతా కలిపి పెట్టేస్తాను. కుక్కర్లో పెట్టేస్తే ఒకటే విజిల్. ఇవన్నీ ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడము. గింజ ఉడికిందా లేదా మనం చెక్ చేసుకుంటే, కుక్కర్లో అయితే మనకు విజిల్ వస్తుంది కాబట్టి తెలుస్తుంది. గిన్నెలో కాబట్టి ఇవన్నీ ఉడికిందా లేదా అని చెక్ చేస్తాం. ఈ విధంగా మనకి గిన్నె ఉడికిందా లేదా అని ఉడికిపోయిందని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చపాతీలోకి, అన్నంలోకి, రాగి ముద్దలోకి, ఏ దానికైనా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి.